కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ ఒకటి ఉంది. అయితే ఆయన రాజకీయాల్లోకి తొందరగానే వచ్చారు కానీ ఆయన అధ్యక్ష అని పిలవడానికి దాదాపు 10 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఒక యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ 10 ఏళ్లలో అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. విపక్షాలు విమర్శలను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను అనేక రకాల మాటలతోటి ఇబ్బందులకు గురి చేసిన, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసినా కూడా ఎక్కడ ఆయన కుంగిపోకుండా ఆయన పెట్టుకున్నటువంటి లక్ష్యం వైపు అడుగులు వేసి ఈ 10 ఏళ్ల తర్వాత 100% స్ట్రైక్ రేట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు. మరోపక్క దేశవ్యాప్తంగా కూడా చరిష్మా ఉన్నటువంటి నాయకుడిగా పేరు పొందారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క, మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% స్ట్రైక్ రేట్తో గెలిచామన్నటువంటి అహంకారం ఏమాత్రం కూడా లేకుండా కేవలం ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల సంక్షేమము రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నారు, మరో పక్క మంత్రిగా తనకున్నటువంటి శాఖలను చూసుకుంటూనే ఇంకో పక్క పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి పెద్దపీట వేసే దిశగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఒక పాత్రనే పోషిస్తే ప్రస్తుతం రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి పాత్రలను పోషిస్తూ సక్సెస్ అవుతున్నారు. 2024 సంవత్సరం అనేది పవన్ కళ్యాణ్కి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, గతంలో చరిత్రలో ఎప్పుడూ కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ తీసుకోనటువంటి నిర్ణయాలు, ఆయన చేస్తున్నటువంటి పనితీరుని ప్రజలకు ప్రతిబింబించే విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల ఆయన మన్యంలో పర్యటించినటువంటి సందర్భంలో కావచ్చు, అంతేకాకుండా ఒక ప్రభుత్వ అధికారి మీద దాడి చేస్తే ఆ దాడికి సంబంధించి ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చర్యలే అందుకు ప్రధానమైనటువంటి కారణం. అంతేకాకుండా పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గతంలో అనేక సందర్భాల్లో అటవీ శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది మీద దాడులు జరిగాయి. ప్రభుత్వాల గురించి నేను చెప్పట్లేదు, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాల హయాంలో ఏకంగా ఎర్రచందనం స్మగ్లర్లను, అటవీ అధికారులను ఎర్రచందనం స్మగ్లర్లు చంపేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించలేదు. ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ వెళ్ళి వాళ్ళని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. అయితే స్థైర్యం నింపకపోయినప్పటికీ కూడా కేవలం పరిహారం పేరుతోటి చేతులు దులుపుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఒక సంఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిలో స్థైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్నటువంటి నినాదాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెల రూపు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కేవలం ఒక రబ్బర్ స్టాంపులుగా కాకుండా వాళ్ళకి కూడా విధులు ఇచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటలు కొంతమందికి రుచించకపోవచ్చు, కానీ వాస్తవాలు కానీ మాట్లాడుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి దిశగా, సంక్షేమ దిశగా ముందుకెళ్తున్నారనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి.